రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు వరదల విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. స్వయంగా ఆయన వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. నేరుగా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి సమీక్షలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. వరద ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి నెలకొనే వరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్కు దగ్గరలోనే ఆయన బస చేశారు. వరదల పరిస్థితిపై గంటకు స్వయంగా సమీక్షిస్తానని ఆయన ప్రకటించారు. వరద సహాయక చర్యల విషయంలో కొంత నిర్లక్ష్యం జరిగిందని, అందుకే కలెక్టర్ కార్యాలయం ఉండి సమీక్షిస్తానని ఆయన చెప్పారు. ఇక తక్షణమే ఆహార సరఫరా పంపిణీ కార్యక్రమం చేపడతామని ఆయన భరోసా ఇచ్చారు. ఇది ఊహించని విపత్తు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వరదల్లో చిక్కుకుపోయిన వారికి సహాయక చర్యలు అందిస్తామని, లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి ఆహార ప్యాకెట్లు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. బోట్ల ద్వారా వరదలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొస్తామని వెల్లడించారు. సహాయక చర్యలను మంత్రులు, అధికారుల దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టామని, వరదల్లో చిక్కుకున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని, ప్రభుత్వం సకాలంలో స్పందించిందని ఆయన చెప్పారు. కాగా విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో అర్ధరాత్రి వరకు మంత్రులు, ఉన్నతాధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తక్షణం విజయవాడ నగరంలో ఎన్ని క్యాండిల్స్ ఉన్నాయో అన్నిటినీ కొనుగోలు చేయాలంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. తక్షణం వాటిని ఇంటింటికి పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. మంచినీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు చంద్రబాబు సూచన చేశారు.